ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి. ఏంటమ్మా, దానికి డబ్బిస్తానేమోనని టెన్షన్ పడుతున్నావా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. దానికి ఆ డబ్బు ఇవ్వమని చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? దానికి 10 లక్షలు ఇవ్వాలా? అవును మావయ్య, దానికి కావలసిన డబ్బులిచ్చి మనకు కావలసిన పని చేయించుకోవడానికి ఇది మనకు మంచి అవకాశం. అవకాశమా? అవును మావయ్య. ఎలా అంటే భలే ఐడియా ఇచ్చావమ్మా. పద పద. అమ్మ తులసి, ఇలా రామ్మా. విశాలాక్షి, లోపల బీరువాలో డబ్బులున్నాయి. ఓ 10 లక్షలు పట్రా. ఏంటండి మీరు? నువ్వు వెళ్ళి తీసుకురా చెప్తాను. అది కాదండి విశాలాక్షి, ముందెళ్ళి డబ్బులు తీసుకురా. ఇది వీళ్ళని కూడా మార్చేసినట్టుంది. ఇంట్లో ఇలా ఒక్కొక్కరిని మారుస్తూ పోతే రేపు నాగతేంటో. ఏయ్, నీకే చెప్తున్నా, వెళ్ళు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్లో కట్టేయమ్మా. మావయ్య తండ్రితో సమానం అంటారు, కానీ మీరు ఈరోజు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అమ్మా, ఒక్క నిమిషం. చెప్పండి మావయ్య. నీకీ డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. చెప్పండి మావయ్య, మీరేం అడిగినా చేస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా, ఈ బాండ్ పేపర్లు తీసుకెళ్ళి మీ వాళ్లతో సంతకాలు పెట్టించుకురా. ఇదిగో, ఈ విషయం మాత్రం సిద్ధుకు చెప్పుకో, సరేనా? ఏంటి మావయ్య ఇది? మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. తర్వాత కీర్తికో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం.